ఫోర్ట్ కావాలా? ఫోర్ట్ నేను నీకు చుక్కలు చూపిస్తానే. ఏయ్, ఏంటేదో అన్నావు? డ్రైవర్ ఏమన్నారు? డ్రైవర్ అని. డ్రైవరా? ఏంటి ఇక్కడ ఆపావు? నేను ఈ ఆటోకి డ్రైవర్ని కాదు, ఓనర్ని. డ్రైవర్ అని అంటే ఆటో ఆగిపోతుంది అంతే. ఓకే ఓకే ఓనర్, ఆటో పోనివ్వు. మరి డ్రైవర్ అన్నందుకు సారీ ఎవరు చెప్తారు? మీ బాబా? హే, ఏంటి బాబు గీబు అంటున్నావు? నేను మీ బాబుని బాబు అని అన్నాను, నువ్వే గీబు అని అంటున్నావు. ఓకే సారీ, ఆటో పోనివ్వు. ఏంటి పోనిచ్చేది? అసలు ఫోటో ఎక్కడా, ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా నేను పోనిచ్చేది. ఇదిగో ఆ ఫోటో. సరిగ్గా కనిపించట్లేదండి, కొంచెం ముందుకు పెట్టండి. ఏంటా డ్రైవింగ్? సరిగ్గా కనిపించట్లేదండి ఫోటో. కళ్ళెదురుగానే ఉందిగా, కనిపించట్లేదా? సరిగ్గా చూడనివ్వండి. కళ్ళెదురుగానే ఉందిగా, నా చెయ్యి సరిగ్గా వదలు. చూడనివ్వండి. అరే, నాకు కనబడలేదు. సరిగ్గా చూడనివ్వండి. ఏయ్, సరిగ్గా చూడనివ్వండి. పెయిన్ వస్తుంది. ఏయ్, సరిగ్గా చూడనివ్వండి. వదలు. నాకు కనబడలేదు. సరిగ్గా చూడనివ్వండి. ఏయ్, చెప్తున్నాను కదా, వదలు. ఆఫ్ అయిపోయింది, ఆన్ అవ్వట్లేదేంటి? చూడు, నీ వల్ల నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు, ఆఫ్ అయిపోయింది. అంతే మేడం, మనిషి జీవితం అయినా ఫోన్ అయినా ఒక్కసారి ఆఫ్ అయితే ఆన్ అవ్వదు. హ? పోనీలే, కొత్తది కొనుక్కోండి. ఉచిత సలహాలకి చాలా థ్యాంక్స్. ముందు పోనివ్వు. మేడం, ఇంకా గంట వరకు నా ఆటో అంగుళం కూడా కదలదు. ఏ ఏంటి టైం ఎంత అయింది? మహా అయితే 1 o'clock అయిండొచ్చు. 1 to 2 లంచ్ టైం. ఆ విషయం నా బండికి తెలుసు కాబట్టి ఆగిపోయింది. ప్రజెంట్ సార్కి లంచ్ టైం. నిన్ను ఏయ్, చెప్పేది విను. ఏయ్, ఏయ్, నీ లంచ్ సంగతి తర్వాత, ముందు వచ్చి ఆటో స్టార్ట్ చేయి. ఊరుకోండి మేడం, మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉన్నారు. నువ్వు మాత్రం ఫోటో చూపించావా? ఫోర్ట్ పేరు చెప్పారా మీరు? కనీసం ఏరియాలో ఉందో చెప్పారా? ఏయ్, ఈ మాటలన్నీ ఆపు, ముందు రా. చెప్పానుగా లంచ్ టైం అని. ఛ! అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.